చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది ఈ బండి మీ సొంతదేనా? సొంతమే. ఎలా ఉందన్నా? బాగుంది, బాడీలు బాగున్నాయి, పర్లేదు. జగనన్న వచ్చినాక మాకు ఇప్పుడు 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు వచ్చేసినాయి. డబ్బులు 10,000 కాడికి జగనన్న వేసిండు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ జగనన్న రావని కోరుకుంటున్నాం. ఒకటన్నా ఇప్పుడు మీకు ఆటోలు గిట్ట 10,000 ఇచ్చి 20,000 30,000 కేసులు రాస్తున్నారు. మనకి కాగితాలు పర్ఫెక్ట్గా పెట్టుకోమని చెప్పేసి జగనన్న ఇచ్చింది. అది కాగితాలు పర్ఫెక్ట్గా ఫోర్స్లో పెట్టుకుంటే ఏ ప్రాబ్లం లేదు, అలా ఏం లేదు. కానీ మరి ఇంకేముంది ఇట్లా నుంచి అట్లా కేసులు రాసి డబ్బులు లాగేస్తున్నారు. అవన్నీ ఉట్టి మాటలు, అవన్నీ కథనాలు, వాళ్ళు ఏదో పచ్చ మీడియాలు ఎన్నెన్నో చెబుతుంటాయి. అవన్నీ ఆ మాటలు నమ్మద్దు. మరి గెలుస్తాడు అయితే జగన్ గ్యారెంటీ? జగన్ గ్యారెంటీ గెలుస్తాడు. ఇప్పుడు బ్రహ్మనాయుడు కావాలి, అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి. అంటే చూసినట్లయితే ఇప్పుడు అందరు కలిసి వస్తున్నారు, కూటమిగా ఏర్పడి వస్తున్నారు. సింహం సింగిల్గా వస్తుంది. ఎన్ని కూటాలు ఎన్ని వచ్చినా కానీ జగనన్న గెలుస్తాడు. జగనన్న సీఎం, కాబోయే సీఎం జగనన్న. ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం లేదు, బాగుంది, పరిపాలన బాగుంది, అందరికీ పథకాలు అందించుండు, అన్ని ఇబ్బంది ఏం లేదు, బాగానే గెలుస్తాడు. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళు మరి చూసినట్లయితే దాదాపు 5 ఏళ్ళు లేకుండా ఇప్పుడు ఎలక్షన్ కోసం అన్న అంటారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు డీజిల్ మీద 2 రూపాయలు తగ్గిళ్ళు. రేపు చంద్రబాబు ఈ కేసులు లోపలేయకుండా ఆయన కేసులు ఉన్నాయి కదా, ఆయన కేసులు లోపల వేస్తారేమని చెప్పి భయంతో ఆడ 2 రోజులు 3 రోజులు వండుకొని పొత్తు పెట్టుకొని చేసుకుండు. పవన్ కళ్యాణ్ ఒకడు చూసినట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రోజు అతను పట్టుకొని మరి పవన్ కళ్యాణ్ జగన్ 4వ పిల్లవని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకోండు కదా, ఇంకా పెళ్ళిళ్ళు సాలవేమో, పిల్లలంగా చాలరేమో ఇంకా చేసుకొని. అది జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మొగోళ్ళలాగా ఒక్కడు సింగిల్గా చేస్తుండు, ఇబ్బంది ఏం లేదు, సింగిల్గా మొగోళ్ళలాగా వస్తుండు. ఇవన్నీ కట్టకట్టుకొని వస్తున్నాయి. ఎన్ని కట్టలు వచ్చినా కానీ ఏం కాదు. అంటే నువ్వు ఆల్రెడీ నీ వల్ల కాదనే నేను ఒక్కడిని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నేను తట్టుకోలేననే కదా నువ్వు మళ్ళీ కలుపుకొని వచ్చేది కూటమిలోని. అది కానీ ఒక మాట చెప్పండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చామంట పాపం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ని అతను పట్టుకొని మరి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు అసలు. ఒక సీఎంను పట్టుకొని అలా మాట్లాడటం చాలా తప్పు. ఈ పచ్చమిడి ఈ రామోజీరావు ఒకడు, రాధాకృష్ణ ఒకడు, ఇవన్నీ వాళ్ళ ఎదవాగుళ్ళు ఇవన్నీ వాగటమే. అది వాస్తవంగా. అవి కుక్కలు మురుగుతున్నాయనుకొని ఆ కుక్కల దెబ్బకి మనం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. అది